అద్భుతంగా అక్కడ రాయబడ్డది ఏంటి అని అంటే ఒకే ఒక మాట, పాత నిబంధనలోని ఆజ్ఞలన్నింటినీ కూడా దాన్ని సమరైజ్ చేసి రెండు ఆజ్ఞలుగా చెప్పాడు. ఏంటి అంటే దేవుని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. ఈ రోజు నేను చెప్పినటువంటి సంఘటన అతడు పొరుగు వారిని ప్రేమించాలని చంపివేయడు. ఇక్కడ కూడా పౌలు పేరు అదే అంటున్నాడు, పాపముతో జోలిక ఏమీ లేక ఉండును, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలకూడదని రాయబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అందరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విధులు, చేయబడని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకోవచ్చు. అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఒకప్పుడు మనం చేయగలిగాము, కానీ ఈరోజు దేవుని ప్రజలమని చెప్పుకుంటే మన ఇంట్లో ఒక క్రైస్తవ పాట వినిపించాలి. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన సునాదం వినిపించును, వినపడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును అనే మాట 118 రాయబడింది. మన ఇంట్లో దేవుని పాటల, సినిమా పాటల డెక్కు పెట్టుకొని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం దేవుని బిడ్డలని ఎవరికైనా తెలుస్తూ ఉన్నదా, లేక డీజే పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకనొకప్పుడు రెండు, ఒకటి దేవుడు లేక అపవాది, వెలుగు లేక చీకటి. అపోస్తులుడి పౌలు ఒక అద్భుతమైనటువంటి మాట ఎక్కువగానే వాడుతూ ఉంటారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 చాలా చక్కగా చెప్తాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఒకనొకప్పుడు మనము అపవాదికి దాసులమైంటివి. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడినది ఏంటి అంటే, మన పాపాలన్నీ సంచిలో జాగ్రత్తగా ముద్ర వేసి దేవుడు భద్రపరిచాడట. యోగు గ్రంథం 14:17 యోగు భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. యోగు గ్రంథము 14:17 నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఈ దోషాన్ని బట్టి మన అందరం కూడా మరణానికి పాత్రులము. పాపము చేసి గడించి మరణం శాపముగా నేనార్జించినది. పాపము చేసి గడించి మరణం శాపముగా నేనార్జించినది. కాపరి వైనను ప్రోచితివి, కాపరి వైనను ప్రోచితివి. ఆశీర్వదు సిలువను పాపశివా, యేసు ప్రభుని కేవలమా. ఆశీర్వదు సిలువను పాపశివా, దోషము చేసిన దీనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసిన దీనే గదా, మోసముతో బ్రతికిన మోసితి బాణ శాప
రాయబడ్డది. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించరో, బైబిల్లో మీరు చాలా సందర్భాల్లో చదివితే భక్తుడు దావీదు అంటాడు, నా బాల్య పాపములను జ్ఞాపకం చేసుకోవద్దని అంటాడు. అది 25వ కీర్తనలో రాయబడ్డది. తర్వాత ఏంటంటే, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో, బాల్యం నుండి వారు చేసినటువంటి ఆ పాపములన్నీ కూడా ఒక గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఒక్కొక్కరి పేరు పైన ఒక గ్రంథము. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తాడో, ఆ పుస్తకము కాల్చివేయబడి ఆ పుస్తకంలో నుండి మరి ఒక పుస్తకంలోనికి ఆ పేరు ఎక్కించబడుతుంది. అదే జీవగ్రంథం అనే పుస్తకము. రక్షింపబడని వారి పేరు పైన ఒక పుస్తకం ఉంటుంది. రక్షింపబడిన వారి పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో ఉంటవి. ఎవరిని పేరు చదువు అన్నమాట. ప్రకటన 20వ అధ్యాయము మనం మాట్లాడినట్లుగా ప్రభు మాట్లాడినట్టు ఉండాలి. ప్రకటన 20వ అధ్యాయము 12వ వచనం. గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడను. దేర్ ఆర్ బుక్స్. మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు 10వ వచనం. ఎవడైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినగా వాడు ఆ పాపం యొక్క శిక్ష అంతా కూడా యేసు వారు మనమందరము పాపములకు రుణస్థులము. పాపము ఎప్పటికి కూడా పోలేదని కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 కలిసినది. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుడుట వలన కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 కలిసినది. అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుడుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మన విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది చేపలను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో మనను విశ్వప్రభారణ నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసం ఉంచేవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. యోహాను సువార్త 5:24 మాట్లాడుతున్నాడు. పునరుద్ధానమును జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. పాపం చేసేది మనము ఇంతవరకు మనం అనుకుంటాము, మనం చూసాము. గత వాచ్మెన్ సర్వీస్లో మా రహస్య పాపములన్నీ మీ ముఖంలో కనిపిస్తున్నాయి ప్రభా. మా రహస్య పాపాలని అక్కడ 78 స్క్రీన్లో దేవుడు చూపించాడు మనం చేసేవన్నీ. ఆ రోజు ఏ రికమెండేషన్ లెటర్ నడవదు, ఏ అనిల్ కుమార్ నడవదు, ఏ గౌతమ్ రెడ్డి లెటర్ నడవదు. అక్కడ ఒకనొక సందర్భంలో మార్టిన్ కూడా చెప్పాడు ఈ మాట. ఒక వ్యక్తి అంట పరలోకానికి వెళ్ళే వ్యక్తి నరకానికి వెళ్ళాడంట పత్రం తీసుకొని. నరకంలో వేడి చాలా ఎక్కువైపోయింది. పాప పరిహార పత్రము ఆ పత్రం పట్టుకొని పోయాడట. మార్టిన్ లూథర్ చెప్తాడు మాట. ఆ వ్యక్తి పాప పరిహార పత్రం తీసుకొని అక్కడ వెళ్తే భయంకరమైనటువంటి ఆ వేడికి ఆ పాప పరిహార పత్రం ఆగిపోయిందట. ఎంత విచారమైన కదా. ఈ లోకంలో అలాంటివి నడుస్తాయి, కానీ పరలోకంలో అక్కడ రాయబడింది గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడిట నిర్ణయించింది. అప్పుడు గ్రంథము విప్పబడెను, వేరొక గ్రంథము కూడా విప్పబడెను. ఆ గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి వారు తీర్పు పొందారు.
నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అసతోమా సత్యమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ. దేవాలయం చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి నడిపించు. మరణంలో ఉన్నాము, జీవంలోకి నడిపించు. అసత్యంలో ఉన్నాము, సత్యంలోనికి. అందరూ చెప్పేది కానీ నడిపించేవారు ఎవరు లేరు. యేసుప్రభువు వారు ఒక్కరే అన్నారు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను ఈ లోకానికి వెలుగును అన్నాడు. నేను సత్యమును, నేను జీవము, నేను మార్గము అని చెప్పాడు. మరలా మనము పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్ళి మాట ఊహించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్నిటిని ఇష్టం నెరవేర్చుట ప్రతిక్షణాలే. కొంతమంది క్రైస్తవుల జీవితం సాయంత్రం అయితే బాలుడు. ఒక చిన్న బాలుడు, ఆ బాబుకి ఏం తెలియదు. ఒక దినం మా ఇంటికి వెళ్ళాను. డాడీ పెట్టే డాడీ. ఊరి గుడిగా వాళ్ళ నాన్న తాగేది అంతా పెట్టేస్తున్నాడు. డాడీ పెట్టే డాడీ, ఫ్రిడ్జ్ లో ఉంది, పాస్టర్ తీసుకురా. ఊరి గుడిగా చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కదా. అందుకే ఇష్టంలో దేవుడు రాజ్యం ఇలాంటి వాళ్ళకి అన్నారు. మీరు వారి మనసు పొందించిన వారి యథార్థత ఉంటుంది. కానీ పెట్టేస్తావా? ప్రభు దేవుడి వాక్యంలో రాయబడ్డది ఏంటి అంటే, దేవుడు నివాసం చేసే ఆలయం మన హృదయం. ఎవడైనా ఆ ఆలయంలో పాడు చేస్తే దేవుడు అన్ని పాడు చేస్తాను. మీరు ఆ ఆలయం ఉన్నారు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారాలను నమ్మతోటి వారు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవునికి తీర్పు పొందినట్టు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్టు వారి కూడా అపోస్తలుడి పౌలు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. రోమపత్రిక 2వ అధ్యాయంలో నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. రోమపత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి అంటే, అక్కడ చూడండి, ఆ మాటను బట్టి భక్తులు ఏమని చెప్తారంటే, 2వ అధ్యాయంలో భక్తుడు అపోస్తలుడి పౌలు ఏం చెప్తారంటే, నా సువార్త ప్రకారము విమర్శ దినమందు దేవుడు అన్నిటినీ కూడా 16వ వచనం, నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించి దినమందు. అది ప్రభువుల అందరికీ సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు ఆయన అందరికీ తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడే మనం చూస్తాము, స్తెఫను చనిపోయినప్పుడు అనేక మంది ఏడ్చి భక్తి గల వారు అతని సమాధి చేసినట్లు అక్కడ రాయబడి ఉంటున్నది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో 2వ వచనంలో, భక్తి గల మనుష్యులు స్టెఫనుని సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించారట. మన పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూశాము, యెహోరాము. దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. భయంకరమైనటువంటి వ్యాధి చేత అతని దేవుడు బొత్తాడు. రాజులు పాతిపెట్టే స్థలంలో కాక వేరే చోట పాతిపెట్టారు. ఎవరికి ఇష్టం లేకుండా. మన దేవుడికి ఇష్టంగా జీవించాలంటే పాపాన్ని నిర్వహించాలి, పాపంతో పోరాడాలి. ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడి కనుక మీరు లోకంలో జయించి ఉన్నారు. అది విశ్వాసం వలన అనే మాట రాయబడ్డది. నేను రక్షించబడిన కొత్తలో వాస్తవం చెప్తూ ఉన్నాను. మా తోటి సహోదరుడు నా దగ్గరికి వచ్చి మందులు అవసరం రా అన్నాడు. నేను అన్నాను, నేను వేసుకుంటూ ఉన్నాను, అవన్నీ ముట్టుకోవడం చెప్పాను.
అతను అంటున్నాడు, ముందు యేసు ప్రభు నేను కావాలా, నీకు యేసు ప్రభు కావాలా? నాకు యేసు ప్రభు కావాలి. ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా నిజంగా సాయంత్రం అయితే త్రాగుబోతులంతా ఒక చోట, ప్రార్థన చేసేవారంతా ఒక చోట, మీరు ఆ గుంపులో ఉన్నారేమో ఒకసారి చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. కళ్ళు వచ్చండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవాలయన మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాలం అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పారు, క్షయమకు బీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం అనే అక్షయ బీజం నుండి పుట్టిపోయేవారు. కాబట్టి మీలో ఈ పాపం ఉండదు అని అంటారు. ఇదిగోనైనా మేము పాపమును ఎదిరించే శక్తి, పాపం విషయంలో చనిపోవటకు సహాయం చేయమని, ఎన్నో సంవత్సరములు మేము అలా జీవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.